క్లాస్ ఏంటి అంటే ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ అని చెప్పి అనుకోండి. కొద్దిసేపు ఏంటి ట్రాన్స్లేషను, నేను మీకు కొన్ని పదాలు చెప్తూ దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా రాయాలని చెప్తాను. ఈరోజు మనకి బోర్డు మీద రాసేది ఏమి ఉండదు. ఒకసారి ట్రై చేద్దాం మనం ఇది ఎట్లా ఉంటుంది అనేది. రైట్, నేను నా షర్టు మీద కాఫీ వంపేసుకున్నాను. కాఫీ వంపాను, ఒలిగిపోయింది. నా షర్టు మీద కాఫీ ఒలిగిపోయింది. ఎలా చెప్తారు? ఫస్ట్ మీరు దాన్ని ఎట్లా చెప్తారు అంటే జరిగిపోయిన పని అనేది గుర్తుపెట్టుకోండి. ఒలిగిపోయింది అంటే ఏమంటాం? స్పిల్ అంటారు. ఇది స్పిల్, స్పిల్ట్, స్పిల్ట్. కాబట్టి ఒలిగిపోయింది, లేకపోతే నేను వంపేసుకున్నాను అని చెప్పడానికి ఐ స్పిల్ట్ సమ్ కాఫీ ఆన్ మై టీ షర్ట్ అని చెప్తాం. ఐ స్పిల్ట్ సమ్ కాఫీ ఆన్ మై టీ షర్ట్. నేను నా షర్టు మీద కాఫీ వంపేసుకున్నాను. ఆ విధంగా మనం ట్రాన్స్లేషన్ ఇక్కడ మనం చేయటం జరిగిందనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, కాబట్టి ఫస్ట్ది అట్లాగా ఐ స్పిల్డ్ సమ్ కాఫీ ఆన్ మై టీ షర్ట్. ఐ స్పిల్డ్ సమ్ కాఫీ ఆన్ మై టీ షర్ట్ అని చెప్పి చెప్తాం. మనకి నేను చెప్పేవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే రైట్. వైరు చిక్కుబడిపోయింది. మనం అన్ని దారాలు అన్ని చిక్కుబడిపోతూ ఉంటాయి. అంతా ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటుంది అనమాట. దాన్ని ఎలా చెప్తాం? ది వైర్ ఈజ్ ట్యాంగిల్డ్. అని చెప్పి చెప్తాం. ట్యాంగిల్ అంటే ఒకదానికొకటి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట, చిక్కుబడిపోయి ఉంటుంది. అది తొందరగా రావు. ది వైర్ ఈజ్ ట్యాంగిల్డ్. ద స్ట్రింగ్స్ ఆర్ స్ట్రాంగిల్డ్. ది స్ట్రింగ్స్ ఆర్ ట్యాంగిల్డ్ అని మనం చెప్తాం అన్నమాట. ఓకే రైట్. నన్ను ఎక్కిరించవద్దు, నన్ను ఎగతాళి చేయవద్దు. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. నన్ను మీరు ఎగతాళి చేయొద్దు. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ అని చెప్పి మనం చెప్తాం. లేకపోతే డోంట్ మాక్ ఎట్ మీ. నన్ను ఎగతాళి చేయొద్దు. డోంట్ మాక్ ఎట్ మీ. నన్ను చూసి ఎగతాళి మీరు చేయొద్దు. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ, డోంట్ మాక్ ఎట్ మీ. ఈ విధంగా మనం దీన్ని వాడతాం అన్నమాట. రైట్. మీ స్కూలు ఎన్నింటికి అయిపోతుంది? జనరల్గా అడుగుతుంటాం మనం, మీ స్కూల్ ఎన్నింటికి అయిపోతుంది? చూడండి, ఎన్నింటికి అయిపోతుంది అంటే రోజు జరిగే పనే కదా. ఇక్కడ మీరు దేని గురించి అడుగుతున్నారు? స్కూల్ గురించి అడగాలి. కాబట్టి ఇట్ కాబట్టి మనకి డజ్ రావాలి. స్కూల్ అనేది ఇట్ కాబట్టి మనకి డజ్ రావాలి. వాట్ టైమ్ డస్ యువర్ స్కూల్ క్లోజ్? అదే ఎన్నింటికి ఓపెన్ చేస్తారు అనాలనుకోండి, వాట్ టైమ్ డస్ యువర్ స్కూల్ ఓపెన్? వాట్ టైమ్ డస్ యువర్ స్కూల్ క్లోజ్? ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్. నా ప్యాంట్స్ బాగా లూజ్గా ఉన్నాయి. రైట్. నా ప్యాంట్స్ అంటే ప్యాంట్సే. మై ప్యాంట్స్ ఆర్ టూ లూజ్. LOOSE లూజ్ అండి. లూజ్ అంటే వదులుగా ఉండటం అని. LOSE కాదు, LOSE అంటే పోగొట్టుకునటం అని. LOSE అంటే పోగొట్టుకుంటాం. LOOSE అంటే లూజ్ అంటే వదులుగా ఉన్నాయని. మై ప్యాంట్స్ ఆర్ టూ లూజ్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. రైట్. నువ్వు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళొచ్చావా అని అడుగుతుంటాం. నువ్వు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళావా అంటే వెళ్ళేసి వచ్చావా అనే కదా. నువ్వు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళావా అని చెప్పి అడుగుతాం. దీనికి అడగాల్సినటువంటి పద్ధతి ఏంటి అంటే హ్యావ్ యూ ఎవర్ బీన్ అని చెప్పి అడగాలి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు రష్యా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు కెనడా? ఎప్పుడన్నా కెనడా వెళ్ళొచ్చావా, ఢిల్లీ వెళ్ళొచ్చావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హైదరాబాద్? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు అమరావతి? ఈ విధంగా మనం అడుగుతూ ఉంటాం అనమాట. ఇవి ఒకదానికి ఒకటి సంబంధం లేదు, జస్ట్ ఇనండి ఒకసారి అసలు ఎట్లా ఉంటాయి ట్రాన్స్లేషన్స్ అనేది మనం చెప్తాం. రైట్. ఇప్పుడు ఒకడు ఏం చేశాడంటే వాడి షర్ట్ ఏం చేసుకున్నాడంటే తిరగేసి తొడుక్కున్నాడు. అంటే లోపల ఉన్నది బయటకు వచ్చిందనమాట. తిరగేసి వేసేసుకున్నాడు. అప్పుడు మనం ఎలా చెప్తాం వాడికి? అరే నువ్వు చొక్కా తిరగేసి తొడుక్కున్నావురా అని చెప్పి చెప్పాలి.
సింపుల్గానే ఉంటుంది, కాకపోతే మనం ఎప్పుడు వినకపోవడం వల్ల మనకు కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది. యు ఆర్ వేరింగ్ యువర్ షర్ట్, యు ఆర్ వేరింగ్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్, అంతే. యు ఆర్ వేరింగ్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్, లోపలిది బయట వేసుకున్నావురా నువ్వు చొక్కా అని చెప్పి మన వాడికి చెప్తున్నాం అనమాట. యు ఆర్ వేరింగ్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్. అదే వెనకాల రావాల్సింది ముందుకు వచ్చింది అనుకోండి, వెనకాల రావాల్సినటువంటి ఇది మీకు ముందు కనబడుతుంది అనుకోండి, అప్పుడు ఎట్లా చెప్తాం? యు ఆర్ వేరింగ్ యువర్ షర్ట్ బ్యాక్ టు ఫ్రంట్, యు ఆర్ వేరింగ్ యువర్ షర్ట్ బ్యాక్ టు ఫ్రంట్. ఈ విధంగా మనం దీన్ని చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్. మనం పిల్లలకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, నువ్వు ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు అని, ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు అని. ఎలా చెప్తాం? పుట్ ఇట్ బ్యాక్ అంటే వెనకాల పెట్టేయని, పుట్ ఇట్ బ్యాక్ వేర్ ఇట్ బిలాంగ్స్, పుట్ ఇట్ బ్యాక్ వేర్ ఇట్ బిలాంగ్స్. అది అక్కడ అది దేనికి సంబంధం అక్కడ తీసుకెళ్ళి పెట్టేసే, అది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టు అని చెప్పి మనం దీన్ని చెప్తూ ఉంటాం అనమాట, చెప్తూ ఉంటాం. రైట్. అతను అగ్గిపుల్ల వెలిగిస్తున్నాడు, అతను అగ్గిపుల్ల వెలిగిస్తున్నాడు. హీ ఈజ్ స్ట్రైకింగ్ ఏ మ్యాచ్. స్ట్రైక్ అక్కడ వాడాల్సినటువంటి పదం స్ట్రైక్ అనమాట, వెలిగించడం అనమాట. హీ ఈజ్ స్ట్రైకింగ్ ఏ మ్యాచ్, ఈజ్ స్ట్రైకింగ్ ఏ మ్యాచ్. అతను ఒక అగ్గిపుల్ల వెలిగిస్తున్నాడు, వెలిగిస్తున్నాడు. రైట్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు? ఎన్నిసార్లు చెప్పాను? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ, హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నాట్ టు గో దేర్? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు గో దేర్? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు గో దేర్? నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాను? రైట్. ఇట్లాగా మనం రకరకాల సెంటెన్సెస్ రకరకాలుగా మనం దీన్ని వాడతాం. ఇవి రాసేటప్పుడల్లా మనకి టెన్సెస్ అనేది చాలా మనకి ముఖ్యంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి అన్నమాట. రైట్. నువ్వు నాకు బండి ఎలా నడపాలో నేర్పించగలవా? నువ్వు నాకు బండి ఎలా నడపాలో నేర్పించగలవా? కెన్ యూ టీచ్ మీ, కెన్ యూ టీచ్ మీ. నువ్వు నాకు చెప్పగలవా? హౌ టు రైడ్ ఏ వెహికల్, హౌ టు రైడ్ ఏ వెహికల్. ఒక వెహికల్ ఎలా రైడ్ చేయాలో నువ్వు నాకు చెప్పగలవా? ఎలా హౌ టు రైడ్ ఏ బైక్. కెన్ యూ టీచ్ మీ హౌ టు రైడ్ ఏ బైక్. నాకు నువ్వు చెప్పగలవా ఏ విధంగా చేయాలో, ఎలా నడిపించాలో నువ్వు చెప్పగలవా? రైట్. ఈరోజు ట్రాన్స్లేషన్లో మనకి లాస్ట్ది ఏంటయ్యా అంటే, అతను కుక్కను నడిపిస్తున్నాడు. అతను నడవటం కాదు, అతను కుక్కను నడిపిస్తున్నాడు. ఎలా చెప్తాం? అతను కుక్కను నడిపిస్తున్నాడు. ఈజ్ వాకింగ్ హిజ్ డాగ్. ఈజ్ వాకింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాక్ అంటే నడవటం అని మీనింగ్ వస్తుంది, నడిపించడం అని కూడా మీనింగ్ వస్తుంది. ఈజ్ వాకింగ్ హిజ్ డాగ్. అతను కుక్కను నడిపిస్తున్నాడు, అతను కుక్కను నడిపిస్తున్నాడు అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ మనం చేసేటువంటిది మీరు ఎట్లా ఉందో నాకు మీరు ఈ వీడియో చూసి నా కామెంట్స్లో పెట్టండి. ఈ విధంగా నేను మీకు ఇంకా స్లోగా కొత్త వెరైటీస్ అన్నీ మనం చేద్దాం. కాబట్టి మొత్తం ఒకసారి మళ్ళీ చూద్దాం. నేను కాఫీ వంపేసుకున్నాను నా షర్ట్ మీద. ఐ స్పిల్డ్ సమ్ కాఫీ ఆన్ మై షర్ట్. రైట్. వైర్ ఈజ్ ట్యాంగిల్డ్. వైర్ అంతా చిక్కుబడిపోయింది. నన్ను ఎక్కిరించవద్దు. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ, డోంట్ మాక్ ఎట్ మీ. రైట్. తర్వాత మీ స్కూల్ ఎన్నింటికి క్లోజ్ అయిపోతుంది? వాట్ టైమ్ డస్ యువర్ స్కూల్ క్లోజ్, వాట్ టైమ్ డస్ యువర్ స్కూల్ క్లోజ్. నా ప్యాంట్స్ చాలా లూజ్గా ఉన్నాయి. మై ప్యాంట్స్ ఆర్ టూ లూజ్, టూ లూజ్. నువ్వు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళొచ్చావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ? రైట్. రైట్. నువ్వు చొక్కా తిరిగేసి తొడుక్కున్నావు. యు ఆర్ వేరింగ్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్. ఇది ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు. పుట్ ఇట్ బ్యాక్ వేర్ ఇట్ బిలాంగ్స్, వేర్ ఇట్ బిలాంగ్స్. ఎక్కడ తీసావో అక్కడ పెట్టు. రైట్. అతను అగ్గిపుల్ల వెలిగిస్తున్నాడు. హీ ఈజ్ స్ట్రైకింగ్ ఎ మ్యాచ్. రైట్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ. ఎన్నిసార్లు చెప్పాను నేను? రైట్. నువ్వు నాకు బైక్ ఎలా నడపాలో చెప్పగలవా? కెన్ యూ టీచ్ మీ హౌ టు రైడ్ ఏ బైక్, హౌ టు రైడ్ ఏ బైక్. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి మనకి ఎక్సర్సైజ్ ఆపేద్దాం. రైట్. ఈ వీడియో చూడండి బాగా. మీకు నచ్చితే కనుక మీరు కామెంట్స్ పెట్టండి. నేను ఈ వీడియో చేయాలంటే రకరకాల సెంటెన్సెస్ అన్ని రాసుకొని
దానిలో కొన్ని ఇంపార్టెంట్ నేను మీకు చేస్తాను. నాకు వర్క్ ఎక్కువ అవుతుంది. రైట్, మీకు మన నచ్చితే కనుక ఎమ్మటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెయిన్గా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా. ఓకే డియర్ ఫ్రెండ్స్, గుడ్ డే టు యూ ఆల్.